ప్రభుత్వ వెబ్సైట్లో తెలంగాణ చరిత్ర మాయం ఉస్కో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఆదేశాలతో తొలగించిన అధికారులు గత ప్రభుత్వపు ఆనవాళ్లు చెరిపివేత మొదలు ఇప్పటికే యూట్యూబ్ లో కేసీఆర్ వీడియోలు తొలగింపు ఇక చూశారు కదా ఇది పాకిస్తాన్ యొక్క పరిపాలన ఇది తుగ్లక్ వారి పరిపాలన ఇది పాకిస్తాన్ లోని జగలక్ వారి యొక్క పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర హిస్టరీని డిలీట్ చేయాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత వాస్తవానికి నిజము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని పట్టించుకోయారు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ హిస్టరీని జరుపుతున్నాడు తెలంగాణ హిస్టరీని జరిపినంత మాత్రాన గుండెలో పదిలమైన హిస్టరీ గుండెలో నిలకడమైన హిస్టరీ కాలు చేతులు ఇరిగి ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్రాన్ని జయించిన ప్రతి ఒక్కరి గుండెలో జ్వాలనై ఉప్పెగుతుంది తప్ప నువ్వు యూట్యూబ్ లో వీడియోలు చేస్తే పోయేది చరిత్ర కాదు రేవంత్ రెడ్డి గారు మీకు ఏదైనా ఉంటే మీరు అసలు పాకిస్తాన్ నుంచి వచ్చిన పెద్ద తుగ్లక్ గారు మీరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర యొక్క ఆ విభజనలో ఎంతో మంది ఉద్యమకారులు ఎంతో మంది బలిదానాలను నువ్వు జస్ట్ వెబ్సైట్ నుంచి తొలగించవచ్చు బట్ దాన్ని యాడ్ చేయడంలో మా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారులు మళ్ళీ తిలకిస్తారు గొప్పగా రాస్తారు దాని గురించి తెలంగాణ రాష్ట్రంలో నరాల్లో పరిగెడుతున్న రక్తపు చుక్కలు తెలుసు తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలంగాణ చరిత్ర అంటే ఏందో ఇలా ప్రతి ఒక్క సమాజంలో ఉన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు ఉద్యమం ఏంటో నీకేం తెలుస్తుంది ఉద్యమం టైంలో విద్యార్థుల మీద గన్నులు పట్టుకొని తిరిగినావు నీకేం తెలుస్తుంది తెలంగాణ మీద అసలు తెలంగాణ ప్రజలు తప్పు చేసింది ఏంటంటే నువ్వు ఓటుకు నోటు కేసులు దొరికినవి కూడా నువ్వు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వారి మీద గన్ను వేసుకొని ఉరికినప్పుడు కూడా నీకు ఓటేశారు చూడు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న తప్పైతే అది ఈ రోజు నువ్వు చరిత్రను పూర్తి స్థాయిలో తుడిపేస్తే తుడిచిపోదు నువ్వు తెలంగాణ చరిత్రను తుడిపేసి తుడిచిపోదు తెలంగాణ రాష్ట్ర చరిత్ర ప్రతి ఒక్క గుండెల్లో మంటలై జ్వాలలై పెట్రోల్ పోసినట్టుగా ఆవిర్భవించి ఉంటుందే కానీ నువ్వు చెరిపేస్తే జరిగిపోయేది కాదు చరిత్ర అంటే తెలంగాణ రాష్ట్ర అధికారిక వెబ్సైట్ నుంచి తెలంగాణ చరిత్ర పేజీని రేవంత్ సర్కారు తొలగించింది దీంతో తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రలు పన్ని తీసివేయడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమైనా శాతం అవుతుందా అంటే ఇట్లా చరిత్ర డిలీట్ చేయడు కేసీఆర్ వీడియో డిలీట్ చేయడు అదేవిధంగా టీఎస్ నుంచి టీజీగా మార్చుడు గివి శాతం అవుతుంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకునేదానికి అస్సలు గింత శాతన కూడా కాదు ఈ ప్రభుత్వానికి ఇంత కూడా ఏమీ కాదు రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవాలంటే నువ్వేమో రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాలంటే తెలంగాణ చరిత్రను తుడిచేయాలి తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ నేమ్ ఉండకూడదు తెలంగాణ టీఎస్ అని తీసి టీజీగా పెట్టాలి పనికిరాని సవట పనులు చేయొద్దు ఈ ప్రభుత్వ వారికి చెప్తున్నాను దయచేసి మీరు తుత్తూరు మీడియాకు ఒప్పుకోవడం కాదు దమ్ముంటే తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకో లేకుంటే మూసుకొని కూర్చో కానీ తుగ్లక్ పాలన లెక్క చేయకూడదని నా ఛానల్ తరపున అయితే చెప్తున్నాను తెలంగాణ చరిత్రను తుడిపిస్తే జరిగిపోయేది కాదు తెలంగాణ చరిత్ర ప్రతి ఒక్క గుండెలో తెలుసు ఈరోజు కాంగ్రెస్ జెండా మోసినంత మాత్రాన తెలంగాణ చరిత్ర ముగిసిపోదు తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు ప్రతి ఒక్క ఉద్యమకారుడికి తెలుసు తెలంగాణ చరిత్ర అంటే ఏందో నీకేం తెలుస్తుంది నువ్వు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పక్కని బూట్లు నాకు వచ్చి పక్కన ఓటు నోటు కేసులు దొరికిపోయి అన్ని విద్యార్థుల పైన గన్నులు పట్టుకొని పరిగెత్తుకుంటా పోతే నీకేం తెలుస్తుంది తెలంగాణ చరిత్ర అంటే ఈరోజు చెరిపేస్తే ఊగిపోతుందా తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ యొక్క ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో అడుగంటేలా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర చరిత్రను తుడిచేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని పేరు ప్రఖ్యాతి లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు దయచేసి తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకొని రేవంత్ రెడ్డి ఈరోజు పేర్లు మార్చడంలోనూ చరిత్ర తుడపడంలోనూ ఎంతో ఇంట్రెస్ట్ చూపెట్టకుండా ముందుకు పోతున్నాడు తెలంగాణ సమాజానికి ఇది ఒక అర్థం కావాలి ఉద్యమం పైన మనం గిన్నిగల కాళ్ళు చేతులు విరగొట్టుకొని కేసులు బనాయించుకొని మనం ఇన్ని రోజులు చస్తా ఉంటే రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో స్లోగా తుడిచివేయడం జరిగింది ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్ తెలంగాణ సమాజం వారు దీని గురించి అర్థం చేసుకోవాలి